హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వీడియో వెంచర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిజామాబాద్ నుండి ఆర్మూర్కి వెళ్ళే దారిలో శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది. ఈ దేవాలయం అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడి ఉంది. దాదాపుగా 10 ఇయర్స్ క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా ఈ దేవాలయాన్ని తప్పకుండా విజిట్ చేస్తాము, దర్శనం చేసుకుని వెళ్తుంటాము. ఈ దారిలో వెళ్ళేటప్పుడు చూడండి ఎంత విశాలమైన ప్రాంగణం కనిపిస్తుందో. ఆ ప్రాంగణం అంతా చాలా గ్రీనరీగా, పచ్చని మొక్కలతో, రకరకాల గార్డెన్స్తో తయారు చేశారు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. కొద్దిగా అటవీ ప్రాంతం కాబట్టి సందర్శకుల రద్దీ కూడా కొద్దిగా తక్కువగా ఉంది. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది దేవాలయం పరిసర ప్రాంతాలు. ఇది మెయిన్ గేట్ అన్నమాట. పరిసరాలన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు పరిసరాలన్నింటినీ. ఇక్కడ చాలా గోశాలలు ఉన్నాయి. తర్వాత అక్కడ స్వాములు నివసించడానికి కొన్ని బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా అందంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. మీరు చూస్తున్నది దేవాలయము మెయిన్ ఏరియా అన్నమాట, గర్భగుడి ఏరియా. మామూలుగా విజువల్స్లో గర్భగుడి ప్రాంతాన్ని చూపించకూడదు కాబట్టి అక్కడ ప్రొహిబిటెడ్ ఏరియా అని, కెమెరా నాట్ అలౌడ్ అని పెట్టారు బోర్డు. అందుకని పూర్తిగా చూపించలేదు. పరిసరాలలో చాలా పూల మొక్కలు ఉన్నాయి. అటవీ ప్రాంతం కాబట్టి చుట్టూ మొత్తము అడవి మొక్కలు కూడా చాలా కనిపిస్తుంటాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా విశాలమైన ఆట స్థలాలు ఉన్నాయి. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. లో డే వ్యూ చూసాం కదా టెంపుల్ది. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఎంత ఆహ్లాదకరంగా, ఎలా లైటింగ్తో ఎలా దేదీప్యమానంగా వెలుగుతుందో.
ఈ ఆలయం పరిసరాల్లో రకరకాల తినుబండారాలు అమ్మే షాపులు కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం చాలా రకాల స్వీట్స్, కారా ఐటమ్స్ ఉన్నాయి. నిజామాబాదు లేదా విజయ స్కూల్ లేదా వాళ్ళదే ఇది ఒకటేస్తాం గుడి వాళ్ళు రెడ్డినేనా? రెడ్డి సొల్లా ఆ విషయం చెప్పు. మరి నేను హైలైట్ చేసి పెడతా రేపు. ఏం స్వామి, నిజామాబాద్లో ఒక అద్భుతమైన దేవాలయం ఇండియాలో ఉంటే అది మాత్రం చాలా అద్భుతమైనది. కానీ గ్రేటే. ఇంత అంటే స్థలం ఫ్రీగా వచ్చి ఉంటుందిలే. లేదు, వెనక మెట్లు ఉన్నాయి. शुभाभ्यां शुभे शोभने पूर्वं ते पुरुषेणिष्ठायां स्यां शुभदिगो प्रयान्तिरीक्षया महोत्सवाराधनक्रमणिन्दिरेगायकार्यं ద్వారతోరణదేవధారాధనం. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న విజువల్స్ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో ఉండే కళ్యాణ మండపము. ఈ కళ్యాణ మండపాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఈ కళ్యాణ మండపంకు పక్కనే వంటశాల, డైనింగ్ హాల్ కూడా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట కళ్యాణ మండపానికి. చూడండి ఎంత కలర్ఫుల్గా లైటింగ్ అరేంజ్ చేశారు. లోపల కూడా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇది టెంపుల్ నైట్ వ్యూ అన్నమాట. చూడండి ఎంత లైటింగ్తో ఎలా అందంగా తీర్చిదిద్దారో, ఎంత అందంగా అలంకరించారో చూడండి టెంపుల్ని. ఆలయం పరిసరాలు నాకైతే ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు నైట్ అక్కడే ఉండాలనిపించింది, రూమ్కి వెళ్ళాలనిపించలేదు. వీలైనంత ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేశాము. చల్లటి గాలిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ టెంపుల్లో చాలాసేపు స్పెండ్ చేశాము. చూడండి టెంపుల్ మెయిన్ గర్భగుడి ఏరియా నైట్ వ్యూ ఎలా ఉందో. మనం స్టార్టింగ్లో డే వ్యూ చూసాం కదా, నైట్ వ్యూ చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడో వెంకటేశ్వర స్వామి. పూలమాలలతో దేవాలయాన్ని చాలా చక్కగా అలంకరించారు. అంతే చక్కగా లైటింగ్ కూడా అరేంజ్ చేశారు. ఇది ఆలయం పరిసరాల్లో ఉండే పార్కింగ్ అన్నమాట.